హైదరాబాద్ మగువల మనసు దోచే అతిపెద్ద లేడీస్ ఫ్యాషన్ ప్రపంచం భామా ఎంపోరియో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఈ రోజు నేను ఒక పొలిటికల్ కానీ లేకపోతే ఇంకా వేరే వేరే విషయాలు ఏమి నేను అడగదలుచుకోలేదు. ఒక మూవీ గురించి కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎందుకంటే ఒక హిందీ వర్షన్లో వచ్చిన మూవీ చావా మూవీ గురించి వేరే వేరే రాష్ట్రాల్లో చాలా పెద్ద డిస్కషన్ నడుస్తుంది. అది హిందీ వర్షన్లో మాత్రమే రిలీజ్ అయింది. విజయవాడలో అసలు దాని టాపిక్కే లేదు. ఆ పేరు కూడా విన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ సూపర్ డూపర్ హిట్ టాక్, అంటే చాలా పాజిటివ్ టాక్ వస్తుంది. ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్లో మూవీ ఉంటుంది. అది కూడా హరిహర వీరమల్లు సినిమాకి, అంటే సేమ్ స్టోరీ లాగా కనెక్ట్ అవుతుందనే టాక్ కూడా వినిపిస్తుంది. అసలు ఆ స్టోరీ, అంటే చావా మూవీ స్టోరీ ఏంటి, అసలు దీనికి ఎందుకు కనెక్ట్ చేశారు, అంత పాజిటివ్ టాక్ రావడానికి రీజన్స్ ఏమై ఉంటాయి? అంటే ఫస్ట్ చావా అంటే మీనింగ్ తెలుసుకోవాలి మనం. చావా అంటే మనం తెలుగులో పులిబిడ్డ అంటాం కదా, అలాగే చావా అంటే సింహం బిడ్డ అన్నమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్, మనం పేరు బాగా విని ఉంటాం, మనకు బాగా తెలిసిన పేరే. కాకపోతే ఆయన చరిత్ర గురించి పెద్దగా మనకు తెలియదు. ఎందుకంటే మన చరిత్ర పుస్తకాల్లో ఛత్రపతి శివాజీ గురించి చరిత్ర పుస్తకాల్లో ఎక్కువ ఉండదు, చాలా తక్కువ ఉంటుంది. మన తెలుగు పుస్తకాల్లో ఉంటుంది. ఛత్రపతి శివాజీ పరమత సహనం గురించి, ఛత్రపతి శివాజీ మహిళల పట్ల గౌరవం గురించి, వీటి గురించి ఉంటాయి. ఎందుకంటే మన కవులు చాలా మంది రాశారు, అట్లాంటివి పెడతారు. కానీ ఛత్రపతి శివాజీ క్షాత్రం గురించి మాత్రం ఎక్కడ చెప్పరు. ఆయన ఎలా పోరాడాడు, ఏ విధంగా ఎదురు నిలబడ్డాడు, ఆ విషయాలు ఎక్కడ చెప్పరు. అది ఛత్రపతి శివాజీకి దక్కిన గౌరవం. మరి ఛత్రపతి శివాజీ కొడుకు ఏం గౌరవం దక్కింది, ఆయన పేరు కూడా మనకు తెలియదు. అది మనం ఇచ్చినటువంటి గౌరవం. సో అది మొదటిసారిగా చావా సినిమా ద్వారా ఛత్రపతి సంభాజీ మహారాజ్, శివాజీ కొడుకు, ఆ సినిమాలో ఆయన జీవిత చరిత్రను ఆవిష్కరించేటువంటి ప్రయత్నం జరిగింది. వాస్తవానికి నేను కూడా చాలా కాలం క్రితం ఒక పుస్తకం చదివాను. ఆయన గురించి చదివినటువంటి క్రమంలో ఇది నిజమా అతిశయోక్త అనిపించి నేను ఒక డైలమాలో ఉన్నా. కానీ సినిమాలో ప్రజెంట్ చేసినటువంటి సినిమాలో చూపించింది చాలా తక్కువ. ఎందుకంటే ఆయన చాలా క్రూరంగా, అత్యంత కర్కశంగా చంపారు. ఇంకోటి, మన దేశ చరిత్రలో ఏ రాజు అయినా కానీ, స్థానిక రాజు అంటే మన రాజు ఎవరైనా ఓడిపోయారంటే కేవలం నమ్మక ద్రోహం, ఇది ఒక్కటే కారణం. నమ్మక ద్రోహం, అవినీతి, ఈ రెండింటి వల్లనే ప్రతి రాజు ఈ దేశంలో సంహరించబడ్డాడు. బ్రిటిష్ వాడు ఓడించినటువంటి యుద్ధాల్లో ఓడిపోయిన మహారాజులు కూడా కేవలం నమ్మక ద్రోహం వలన ఓడిపోయారు. వేరే ఏ కారణాలు లేవు. నమ్మక ద్రోహం, అవినీతి, అంటే అత్యాశ, వాడికి లంచగొండితనాన్ని అలవాటు చేసి దోచుకున్నటువంటి సంస్కృతి అది. ఈ చావా సినిమాలో ఏంటంటే డిఫరెంట్ సబ్జెక్టు. సినిమా స్టార్టింగ్ నుంచే చూస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ చనిపోవడం, అప్పటి వరకు మొఘల్ సామ్రాజ్యానికి, మనం మొఘల్ సామ్రాజ్యం అనగానే ఇండియా మొత్తం పరిపాలించారు. మొఘల్ సామ్రాజ్యం పరిపాలించింది ఢిల్లీ సల్తనత్, అంటే ఢిల్లీ సింహాసనాన్ని పరిధిలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలని. మొదటి రాజులు పరిపాలించింది, అక్బర్ పరిపాలించింది. వీళ్ళందరికంటే ఎక్కువ పరిపాలించిన వాడు అంటే అశోక్ చక్రవర్తి. కానీ అశోక్ చక్రవర్తి గురించి మనం ఎక్కువ చెప్పాం. మనం ఏం చెప్తామంటే అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించను, బౌద్ధ మతాన్ని ప్రోత్సహించను, ఇవి మాత్రమే. అదంతా వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మధ్యలో ఉన్నటువంటి మరాఠా రాజ్యం మొఘల్ సింహాసనంలో పీక్ స్టేజ్ చూసింది ఔరంగజేబు హయాంలో. ఔరంగజేబు, అక్బర్ ది గ్రేట్ అని చెప్పినా కానీ అక్బర్ ఎందుకు గ్రేట్ అని మనం చెప్తామంటే, చరిత్ర రాసిన ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా విజేత. ఎందుకంటే శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా నరహంతలు దరాధిపతులే చరిత్రమును ప్రసిద్ధికి ఎక్కిరి అని ప్రతి ఒక్కడు హంతకుడి కిందే చూడాలి ఒక కోణంలో చూస్తే. ఇంకో కోణంలో చూస్తే వాళ్ళు రాజ్యాన్ని పరిరక్షకులుగా కనిపిస్తారు. అక్బర్ లాంటి వాళ్ళు ఏంటంటే కొంత ఇండియాలో, అంటే హిందుస్థాన్ని పరిపాలించాలంటే ఇక్కడ మతాన్ని, సంస్కృతిని, సంస్కారాన్ని, భాషని మనం అలవాటు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. అందుకే ఉర్దూ పుట్టింది. అటు పార్సీ, ఇటు హిందీ కలిసిన తర్వాత ఉర్దూ పుట్టింది. అంటే ఒక భాషల సంగమం తయారైంది, మతాల సంగమం, సంస్కృతుల సంగమం తయారైంది. కానీ ఔరంగజేబు మొఘల్ చక్రవర్తులందరిలో మోస్ట్ నొటోరియస్ క్రిమినల్. కానీ ఇది చరిత్రలో మనం చెప్పం. ఎందుకంటే అతనికి ఉన్న ఒకే ఒక్క పాజిటివ్ ఇదేంటంటే, అతను తన కుటుంబ పోషణ కోసం టోపీలు అల్లి వాటిని అమ్మి దాని ద్వారా తన కుటుంబాన్ని పోషించుకున్నారని మాత్రం ఒక ఆధారం ఉంది. ఈ సినిమాలో అది కూడా చూపించాడు. అతను సింహాసనం పైన గురించి చాలా మందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. అతను అల్లుతూ ఉంటాడు, ఏం అల్లుతున్నాడు అనేది అర్థం కాదు. టోపీలు అల్లి వాటిని అమ్మి స్టోరీ తెలుస్తుంది. సో అంటే అంత హిస్టారికల్ గా దాని బ్యాక్ డ్రాప్ ని అంత జాగ్రత్తగా లక్ష్మణ్ ఊటేకర్ డైరెక్టర్ అంత జాగ్రత్తగా దానిలో ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చాడు. ప్లస్ ఔరంగజేబు ఏమి మహాక్రూరుడు లాగా ఆవేశాలు ఇది చేసేది ఉండదు. చాలా సింపుల్ గా అతను చేయాలనుకున్న యాక్టర్ కూడా అక్షయ్ ఖన్నా
అద్భుతమైనటువంటి యాక్షన్ చేశాడు ఆ సీన్. ఎందుకంటే అప్పటికప్పుడు చాలా ఏజ్డ్ పర్సనాలిటీగా కనపడాలి, దాన్ని అద్భుతంగా ప్రజెంట్ చేశారు. శివాజీ గారు చనిపోయిన తర్వాత మరాఠాని ఆక్రమించుకుంటే మధ్యలో ఉన్నటువంటి మరాఠా ఒకటే అడ్డం. మరాఠాని దాటి వస్తే కనుక దక్కను మొత్తాన్ని పరిపాలించవచ్చు. అంటే చివరన ఉన్నటువంటి చోళుల వరకు మనం ఆక్రమించుకోవచ్చు రాజ్యం అనేటువంటి ఆలోచన. అప్పటి వరకు వీడు ఆక్రమించుకోలేకపోయాడు ఔరంగజేబు. చాలా యుద్ధాలు చేసినప్పటికీ కూడా మరాఠాలు అడ్డంగా నిలిచారు. శివాజీ చనిపోయాడు కాబట్టి ఈజీగా దీన్ని మనం కేక్ వాక్ ఇక్కడ కొట్టేస్తే ఇక దక్షిణ పదం మొత్తం మన సొంతం అవుతుంది అనుకునే టైంలో సంభాజీ మహారాజ్ దాదాపు ఆయన జీవిత చరిత్రలో ఒక 9 ఏళ్ళు పోరాటం చేశారు. చరిత్రలో చెప్తున్నటువంటి ఆధారాల ప్రకారం చూస్తే కనుక ఈ 8-9 ఏళ్లలో ఆయన 120 యుద్ధాలు చేశారు. ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. 120 యుద్ధాల్లో కూడా మొఘలులకు సంబంధించినటువంటి కిల్లాలని, దుర్గాలని వాటిని జయించి, ఆ కోటలను జయించి తన వశం చేసుకున్నాడు. ఒక రకమైనటువంటి శివాజీ గారు కూడా దేనికి ఫేమస్ అంటే గెరిల్లా యుద్ధ తంత్రానికి ఫేమస్. అందుకనే అదే తరహాలో ఆయన కూడా గెరిల్లా వార్ఫేర్ను ఉపయోగించి పోరాటం చేశాడు. చివరిలో జరిగేటువంటిది ఏంటంటే అంత ప్రతికూలంగా విజయ పరంపరను కొనసాగించినటువంటి వ్యక్తి, ఔరంగజేబుని ఎదిరించి నిలబడినటువంటి వ్యక్తిని కేవలం ఒక ఇద్దరు ద్రోహం వలన పట్టిస్తారు. చరిత్రలో చెప్పింది కూడా ఏంటంటే ఒక పగలు ఒక రాత్రి యుద్ధం జరిగింది ఆయన కోటలో బంధించేటువంటి క్రమంలో. ఆ సీన్స్ చాలా అద్భుతంగా తీశాడు అనమాట. చాలా అంటే ఇంత శౌర్య ప్రతాపాలు ఉన్నటువంటి రాజులు మన చరిత్రలో ఉన్నారా అనేంత ప్రశ్నని లేవనెత్తే విధంగా ఆ సీన్స్ తీశారు. చివరికి ఆయన బంధిస్తారు. బంధించిన ప్రతి రాజుని ఔరంగజేబు ఒకే విధంగా చంపాడు. చాలా మంది చరిత్రలో అది ఆధారాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళకి ఇచ్చే ఫస్ట్ ఆప్షన్ మత మార్పిడి, మీరు ఇస్లాంని స్వీకరించండి మిమ్మల్ని అద్భుతంగా చూస్తాను. అది కాని పక్షంలో, అది ఒప్పుకోని పక్షంలో చిత్రహింసలు పెట్టి చంపారు. వాస్తవానికి ఈ సినిమాలో చూపించిన సన్నివేశాలు ఏంటంటే ఆయన్ని గొలుసులతో బంధించి, కొట్టి, హింసించి, గోళ్ళు తీసేసి, నాలుగు కత్తిరించి చంపినట్టుగా. ఇలాంటివే రీసెంట్ గా రిలీజ్ అయిన రజాకార్ మూవీలో కూడా కొన్ని సీన్స్ అలా. రజాకార్ లో పర్ఫెక్షనిజం లేదు, కథ ఏం చెప్పాలనుకున్నారో క్లారిటీ లేదు. దానిలో ఓన్లీ ఒక లైన్, ఒక రజాకారుడు ఒక విలన్ గా చూపించాలన్న ఒక తంత్రం తప్పితే అందులో వేరే ఆలోచన లేదు. ఎప్పుడైనా కానీ కథను ఎస్టాబ్లిష్ చేసేటువంటి విధానంలో దర్శకుడు తీసుకోవాల్సినటువంటి మౌలిక సూత్రం ఏంటంటే నువ్వు చెబుతున్నది నిజం అనేది నమ్మాలంటే నువ్వు చెబుతున్న దానికి ప్రతిదానికి ఒక ఆధారం కనబడాలి. అది లేదు. రజాకార్ సినిమాలో నిజంగా జరిగిన ఆ ఘటనలు, కానీ ఆ ఘటనల్ని గుదిగుచ్చేటువంటి క్రమంలో, స్క్రీన్ ప్లే రాసుకునేటువంటి క్రమంలోనే జాగ్రత్త. ఇప్పుడు ఏది జరగలేదు కదా. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీము కలిశారంటే ఎవరు నమ్మడానికి ఆస్కారం లేదు. కానీ ప్రతి సన్నివేశం ఎంత జాగ్రత్తగా పిక్చరైజ్ చేశారు. కలిసి ఉంటే ఇది జరగొచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని తీసుకొచ్చారు. అదే స్క్రీన్ ప్లే గొప్పతనం. అందులో అది లోపించింది. ఇందులో మాత్రం అది చాలా పర్ఫెక్ట్గా తీశారు. కానీ వాస్తవానికి చెప్తున్నటువంటి దానిలో 40 రోజులు చిత్రహింసలు చేసి ఆయన చంపారు. రోజుకు ఒక 1000 చొప్పున కత్తిరించి చాలా దుర్మార్గంగా, చివరికి చంపేసిన తర్వాత కూడా ముక్కలుగా నరికి ఆయన శరీరం మాంసం ముద్దల్ని కుక్కలకు వేశాడు ఔరంగజేబు అని చెప్పని కూడా చెప్పారు. ఎప్పుడైతే ఆయన ఇంకా గొప్ప విషయం ఏంటంటే సంభాజీ మహారాజు చనిపోవడం ఒక ఎత్తు అయితే, సంభాజీ మహారాజుతో పాటు పోరాడినటువంటి ఒక కవి ఉంటాడు. ఆ కవి చెప్పేటువంటి కవిత్వం సినిమాలో క్లైమాక్స్ సీన్స్ అసలు ఎంత ఎక్స్ట్రాడినరీ లెవెల్కి వెళ్తాయి అంటే, వీళ్ళిద్దరి మధ్య ఒక సన్నివేశం జరుగుతుంది. ఫస్ట్ నువ్వు కవిత్వంలో నిన్ను ఎదురు కొట్టేవాడు లేడు అని చెప్పనంటే, నేను కవిత్వంలో ఓటమి ఎరుగని వీరుడిని, నువ్వు కథన రంగంలో ఓటమి ఎరుగని వీరుడివి. మహారాజా, ఏదో ఒక రోజు కథన రంగమే కాదు కవన రంగంలో కూడా నువ్వు విజృంభిస్తావు. ఆ రోజు నేను తల ఉంచుతాను, నా తల నీ పాదాల చెంత ఉంటుంది. నీ కోరిక మేరకు దేశం కోసం నా తలను కూడా నేను అర్పిస్తాను. కవిత చెప్తాడు ఆయన, హిందీలో చెప్తాడు. అది చాలా బాగా రాశాడు అది కవిత్వం. అదే సన్నివేశం నిజంగా క్లైమాక్స్లో జరుగుతుంది. అతనితో పాటు ఇతను కూడా దొరికిపోతాడు. చివరి నిమిషం వరకు నా రాజభక్తిని, నా దేశభక్తిని చాటుకోవడానికి ఇదే సరైన సందర్భం, నేను వెళ్ళిపోమంటాడు. రాజు వెళ్ళిపోమంటాడు, సంభాజీ మహారాజు వెళ్ళిపోమంటాడు. అతను వెళ్ళడు, ఈయనతో పాటు పట్టుబడతాడు. వీళ్ళిద్దరూ పట్టుబడిన తర్వాత కూడా చరిత్రలో చాలా కథలు ఉన్నాయి. అవి కొన్ని కథలు కల్పితాలు కావచ్చు, కొన్ని ఆధార సహితాలు కూడా ఉన్నాయి. కానీ ఇద్దరిని పట్టుకున్నారనేది వాస్తవం. ఆ చనిపోయే ముందర వాళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటి సంభాషణలో ఔరంగజేబుని ఎంత రెచ్చగొట్టి, ఎంత కసి అంటే ఈ దేశభక్తి ప్రతి నరనరాల్లో ఉప్పొంగుతుంది అంటారు కదా, అంత ఇది మా దేశం అనేటువంటి ఇది. ఔరంగజేబుని ద్వేషించాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు, కానీ ఇలాంటి సందర్భంలో మనం ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, మొఘల్ చక్రవర్తులందరూ ఈ దేశంలో భాగం కావడానికి ప్రయత్నించారు. ఔరంగజేబు ఒక్కడే ఈ దేశాన్ని నేను పాలించడానికి వచ్చాను అని నమ్మాడు. అందుకనే ప్రతి రాజుని ధ్వంసం చేశాడు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం ఉంది, దక్కన్ ఉంది. నిజామ్స్ ఔరంగజేబు తీసుకొచ్చి పెట్టినటువంటి సుల్తాన్లు వాళ్ళు.
అంతకు ముందర కూడా ముస్లింలే పరిపాలించారు. రామదాస్ చరిత్ర మనం చూసాం కదా, కుతుబ్ షాహీలు పరిపాలించారు. కుతుబ్ షాహీలు బహుశా ఇరాన్ నుంచి, పర్షియా నుంచి వచ్చినటువంటి రాజులు వాళ్ళు ఇక్కడ పరమత సహనాన్ని అవలంబించారు. అందుకనే రామదాసు ఇబ్రహీం అలీ ఖాన్ అనుకుంటా ఆయన పేరు, నాకు కరెక్ట్ గుర్తులేదు, ఆయన అభిరాముడు అని పిలిచేవాడు, హిందువులు అభిరాముడు అని పిలిచేవాడు. అంత కలిసిపోయి గంగా జమున తెహజీబ్ అనేది అప్పుడుంది తెలంగాణ నేల మీద. తెలంగాణ కాదు అప్పుడున్న దక్కన్ నేల, హైదరాబాద్ సంస్థానం కింద కూడా అప్పుడు గోల్కొండ సంస్థానం, అప్పుడు మనం చెప్పాలంటే గోల్కొండ సంస్థానంలో గంగా జమున తెహజీబ్ అనేది అప్పుడుంది. ఎప్పుడైతే కుతుబ్ షాహీలు వచ్చారో, కుతుబ్ షాహీలు ఇక్కడ మళ్ళీ కులాల పరంగా కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇస్లాంలో 2 వర్గాలు ఉంటాయి, సున్నీలు షియాలు అని. కుతుబ్ షాహీలు ఏమో షియా వర్గాలు, ఔరంగజేబు సున్నీ వర్గం. మళ్ళీ అతను వచ్చి మరాఠాలను గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి సంభాజీ మహారాజును ఓడించిన తర్వాతే ఇక్కడికి వచ్చి ఈ రాజ్యాన్ని ఓడించి గోల్కొండ రాజ్యం మీద కూడా దాదాపు 3 నెలలు యుద్ధం చేశాడు. అతను గెలవలేకపోయాడు గోల్కొండ సంస్థానాన్ని. ఇక్కడ కూడా ఒకే ఒక ద్రోహం, ఒక రాజద్రోహం వలన గోల్కొండ కోటలని రాత్రిపూట వాటి గేట్లు తెరిచేయడం వలన ఔరంగజేబు సైన్యాలు లోపలికి చొరబడి రాజుని కులీ కుతుబ్ షాని ఓడించి రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు. సో ఇక్కడ జరిగింది అది. అక్కడి నుంచి మళ్ళీ ఆసఫ్ జాహీలు అంటే నిజాం నవాబులు వచ్చారు. వీళ్ళు ఔరంగజేబు ప్రతినిధులు. తర్వాత వాళ్ళే బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించారు. సో ఇదంతా చరిత్ర. ఇలా ఈ క్రమం మనం ఎక్కడా కూడా చూడాల. మనం ఏంటంటే ఒక గొప్ప చక్రవర్తి మన దేశంలో అనగానే అక్బర్ గురించి మాట్లాడతాం, అశోకుడి కంటే కూడా అక్బర్ గురించి మాట్లాడతాం. అశోకుడు అంతకంటే గొప్ప వ్యక్తి కదా, ఎందుకంటే 1వ శతాబ్దం 2వ శతాబ్దం ఆ సమయంలోనే బౌద్ధాన్ని విశ్వవ్యాప్తం చేసినటువంటి చక్రవర్తి కదా. అటు కాందహార్ నుంచి ఇటు వియత్నాం సరిహద్దుల వరకు రాజ్య విస్తరణ చేశాడనే ఆధారాలు ఉన్నాయి. మత ప్రచారం చేశాడు, హిందూ మత వ్యాప్తి అంటే బౌద్ధ వ్యాప్తికి కృషి చేశాడు. దానివల్ల హిందూ సంస్కృతి కూడా ఆయా ప్రాంతాల్లో విస్తరించింది. కానీ ఆయన గురించి మనం ఎక్కువ చరిత్రలో చెప్పం. ఓన్లీ కళింగ యుద్ధం గురించి మాత్రమే చెప్తాం. కళింగ యుద్ధం చేసిన తర్వాత అశోకుడిలో పరివర్తన వచ్చిందని. కానీ అతని క్షాత్రాన్ని కానీ, అతని దేశభక్తిని కానీ, అతని సాంస్కృతిక వికాసం కోసం అతను చేసిన నిర్ణయాలు ఇవేం చెప్పం మనం. సో ఇక్కడ చరిత్రలో ఒక లోపం ఉంది అనేటువంటి అభిప్రాయం అందరిలో ఉంది. అందుకే చావా ఎక్కువ మందిని ఆకట్టుకోవడానికి కారణమైంది. సరే, ఆ సినిమాని మన ఈ హరిహర వీరమల్లు ఎలా కనెక్ట్ చేశారు అంటే ఈ రెండింటికి ఒక సిమిలారిటీ ఉంది. ఎందుకంటే 1680లో సంభాజీ మహారాజు పోరాటం చేశాడు. 1707-6లో అనుకుంటే బహుశా ఇతను చనిపోయాడు ఔరంగజేబు. ఆ తర్వాత అతని యుద్ధాలన్నీ అంటే సంభాజీ మహారాజు మరణించిన తర్వాత దక్కన్ పైన దండయాత్ర మొదలైంది. 1680 నుంచి 1700 వరకు కూడా దక్కన్ రాజ్యాలను ఆక్రమించుకుంటూ, ఇప్పుడు నేను చెప్పాను కదా, కుతుబ్ షాహీల్ని ఓడించి హైదరాబాద్లో నిజాం ఉల్ ముల్క్ని తీసుకొచ్చి ఆయన రాజప్రతినిధిగా ఇక్కడ పెట్టాడు. అక్కడ నుంచే నిజాం డైనాసిటీ స్టార్ట్ అయింది. వీళ్ళు ఔరంగజేబు ప్రతినిధులుగా ఇక్కడ చేస్తున్న అరాచకాలని వ్యతిరేకిస్తూ ఒక వ్యక్తి పోరాటం చేశాడు, సర్వాయి పాపన్న. ఆయన సర్దార్ పాపన్న గౌడ్ అని చెప్పని కూడా అంటారు. ఆయన కథని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని హరిహర వీరమల్లు కథని మేము చేస్తున్నామని సినిమా టీము గతంలోనే అనౌన్స్ చేశారు. అతను ఇక్కడ నిజాంని వ్యతిరేకించాడు, నేరుగా ఔరంగజేబుతో కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి. అతను ఒక దొంగగా రికార్డులో రాశారు. కానీ అతను ఒక రాబిన్ హుడ్ ఆఫ్ తెలంగాణ అంటారు ఒక రకంగా. ఇక్కడ పేద ప్రజలపైన చేసినటువంటి దాష్టికాలను ఎదుర్కొనేటువంటి క్రమంలో పన్నులు వసూలు చేసి డబ్బు తరలించేటువంటి ఆ బృందాలపైన దాడులు చేసి దాన్ని మళ్ళీ పేదలకు పంచారనేది చరిత్ర చెప్తున్నటువంటి. అందుకనే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. పైగా పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో సనాతని ధర్మం గురించి ప్రచారం చేస్తూ దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. సో ఈయన ఏం చెప్పబోతున్నాడు, అందులో యుద్ధం కూడా ధర్మం కోసం యుద్ధం అని చెప్పని ట్యాగ్ లైన్ పెట్టారు ఆ సినిమాకి. టీజర్ రిలీజ్ అయింది, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది, మొన్న సెకండ్ సాంగ్ అయితే రికార్డ్స్లోకి వెళ్ళిపోయింది. 1 డేలో మిలియన్స్ దాటేసింది అది. సో ఇట్లాంటివన్నీ ఉండేసరికి పైగా ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. పవన్ కళ్యాణ్కి సంబంధించి 5 లాంగ్వేజ్లో ఈ సినిమాని ప్లాన్ చేశారు. చావాకున్న డిఫెక్ట్ అదే. చావా సినిమా కనుక ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ని అర్థం చేసుకొని ఒక 3-4 భాషల్లో చేసి ఉంటే, కనీసం 3 భాషల్లో, హిందీ తర్వాత తెలుగు, తమిళ్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ శివాజీకి తమిళకి కూడా చాలా సంబంధాలు ఉన్నాయి కాబట్టి యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. శివాజీ మహారాజు మన శ్రీశైలం అమ్మవారి దగ్గరే కదా, విగ్రహం దగ్గర ఆమె దగ్గర కొలిసినప్పుడే కదా ఆయనకి ఒక కత్తిని బహుకరించారని ఒక చరిత్ర చెప్తున్నటువంటి కథ ఒకటి ఉంది. సో ఇట్లాంటి కనెక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తెలుగులో కూడా చేసి ఉంటే ఇంకా ఎక్కువ వచ్చి ఉండేది. 300 కోట్లు వచ్చినాయి మొదటి 2-3 వారాల్లోనే. కాబట్టి అది ఖచ్చితంగా పెద్ద హిట్ అయి ఉండేటువంటి సినిమా. ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్ ఏదో తయారు చేస్తున్నారు త్వరలో తెలుగులో. ఎందుకంటే చాలా మందికి లాంగ్వేజ్ అంతా కూడా హిందీ మరాఠీ కొంత మిక్స్గా ఉండి, అటువైపు ఏమో ఉర్దూ మిక్స్ అయి ఉండేటువంటిది. ఎందుకంటే ముస్లిం కల్చరు, ఔరంగజేబు, మొఘల్స్
ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవాలంటే అది ఉర్దూ కల్చర్. సో అక్కడ ఒక 3 రకాల భాషల మిళితమైనటువంటి సినిమాలా కనిపిస్తుంది అది. అందుకనే చాలా మందికి అర్థం కాక ఆసక్తి లేక చూసేటువంటి పరిస్థితి. కానీ మౌత్ టాక్, సోషల్ మీడియాలో వచ్చినటువంటి పాజిటివ్ రెస్పాన్స్ వలన చాలా మంది అసలు ఈ సినిమాలో ఏముంది చూడాలనేటువంటి ఇదిలో త్వరలో తెలుగులో వస్తే కనుక అది ఇంకా అటెన్షన్ క్రియేట్ చేస్తారు. రాకపోయినా ఈ హరిహర వీరమల్లు డిఫరెంట్ స్టోరీ. సో ఆ సినిమాతో కనెక్ట్ చేసుకుని ఫస్ట్ సాంగ్ మంచి టాక్ వచ్చింది, సెకండ్ సాంగ్ హిట్ అయింది. ఆల్రెడీ టీజర్ వచ్చినప్పుడు కూడా చాలా మంది అద్భుతంగా ఉంది అని చెప్పిన ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి. సో ఈ సినిమా కూడా ఆ స్థాయిలో ఉంటది అంటే మన సన్స్ ఆఫ్ ద సాయిల్, ఈ భూమి పుత్రులు వాళ్ళ అణిచివేత పైన చేసినటువంటి ప్రతీకార దాడులు ఎలా ఉన్నాయి అనే దానికే ఈ సినిమాలు సజీవ సాక్ష్యాలు అనమాట. మనం ఎలాగో చరిత్ర పుస్తకాలు చెప్పట్లేదు కదా, కాబట్టి ఈ సినిమాలు చూస్తే అన్నా కొంత కనెక్ట్ వస్తుంది. అంటే సినిమా మొత్తం కరెక్ట్ అదే అని చెప్పని మనం చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సినిమా చూసినాక వీళ్ళు ఎవరు, ఎందుకు చనిపోయారు, ఈ దేశాన్ని ఎందుకు ఇంతలా ప్రేమించారు, ఒక్కసారి ఒక 5 నిమిషాలు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేస్తే చాలా డేటా వస్తుంది. ఇదివరకు లేని వెసులుబాటు. ఇదివరకు ఏంటంటే వాళ్ళ గురించి తెలుసుకోవాలంటే ఈ లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెతుక్కోవాల్సి వస్తుంది, లేదా తెలిసిన వ్యక్తుల దగ్గర నుంచి మనం తెలుసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు మీ చేతిలోనే మొబైల్ ఫోన్ ఉంటుంది కదా, 2 నిమిషాలు సర్వాయి పాపన్న ఎవరు అని చెప్పని సెర్చ్ చేస్తే డేటా వస్తుంది. సంభాజీ మహారాజ్ ఎలా చనిపోయాడంటే చరిత్ర ఆధారాలతో సహా డేటా వస్తుంది. కాబట్టి అవి చూస్తానికన్నా కనీసం ఆ ఇన్స్పిరేషన్ కన్నా ఈ సినిమాలు చూడాలి. పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి తెలియాల్సినటువంటి కథలు ఇవి. సో వాళ్ళ వర్షన్ కొంతమంది అనొచ్చు ఇది 2 మతాల మధ్య చిచ్చు, వాస్తవం ఎప్పుడు కూడా అలానే ఉంటుంది, కఠినంగా ఉంటుంది. వాస్తవంలో ఏది వాస్తవం అని తెలుసుకోవాలి. ఔరంగజేబు ఆయన తండ్రిని జైల్లో పడేది. షాజహాన్ చాలా గొప్ప చక్రవర్తి, తాజ్మహల్ కట్టించాడని మన చరిత్రలో చదువుతాం. ఆయన చివరి జీవితకాలంలో 8 ఏళ్ళు జైల్లో పడేస్తారన్న విషయం తెలియాలి కదా జనాలకి. ఔరంగజేబు ఆయన కాదు, వాళ్ళ అన్న దారా షికా అనేటువంటి వ్యక్తిని షాజహాన్ రాజు నా తర్వాత వీడు చక్రవర్తి అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి వ్యక్తిని తల నరికి ఆయన సోదరులందరినీ చంపి సింహాసనం ఎక్కాడన్న విషయం అది అబద్ధం కాదుగా, చరిత్రలో ఉన్నటువంటిదే కదా. ఇవన్నీ తెలియాలి కదా జనాలకి. అంటే సొంత వాళ్ళని చంపి బ్లడ్ బాత్ అనమాట సింహాసనం ఎక్కినటువంటి చక్రవర్తి మొఘలుల్లో ఇతనే. సో మిగతా వాళ్ళే కూడా కొన్ని కథలు ఉన్నాయి. బట్ ఏంటంటే ఇతను చాలా నొటోరియస్గా, అందుకని అంత స్ట్రాంగ్ పదాలు వాడాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం అప్పటి వరకు మొఘల్ చక్రవర్తులు అక్బర్ ఉన్నాడు, ఇలాహి అనేటువంటి ఒక మతాన్ని స్థాపించి అన్ని మతాలు ఒకటే అని ఇస్లాం హిందూ ఐక్యత కోసం ప్రయత్నం చేశాడు. కానీ ఇతను అందరికంటే ఇస్లాం చాలా గొప్పదని చెప్పాడు. అది చాలా వాస్తవం. మిగతా ఇతని హయాంలో ధ్వంసమైనటువంటి మందిరాలు ఎక్కువ, అక్బర్ వాళ్ళ హయాంలో వాళ్ళు ఎంతైతే కలపాలని చూసారో ఇతను అంత విభజిస్తూ పోయాడు. అందుకనే మొఘల్ సింహాసనం ఔరంగజేబు తర్వాత పతనావస్థకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన రాజులు ఎవరో కూడా నిలబడలేకపోయారు. చివరికి బ్రిటిష్ వాళ్ళు కూడా ఊరికే వాళ్ళని అలా నామకే వాస్తే పెట్టి వాళ్ళ పేరుతో వీళ్ళు పరిపాలన చేశారు. చివరి చక్రవర్తిని తీసుకెళ్ళి కూడా మ్యాండలే జైల్లో, బర్మా జైల్లో పడేశారు చివరికి. సో అటువంటి పరిస్థితులు. ఇంకొకటి ఏంటంటే చావా సినిమాలో అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, ఈ దేశ చరిత్రలో మొదటి స్వాతంత్ర సమరం అంటే 1857లో జరిగినటువంటి రివోల్ట్ గురించి ఎక్కువ మంది మాట్లాడతారు. కానీ వాస్తవానికి శివాజీ మహారాజ్ లాంటి వాళ్ళు దానికంటే 100 ఏళ్ళు 150 ఏళ్ళ ముందర పోరాటాలు చేశారు వాళ్ళు. అసలు ఈ దేశాన్ని ఎవరి పణం కానివ్వమని అడ్డం నిలబడినటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. 1857 తిరుగుబాటు కూడా డల్హౌసీ తీసుకొచ్చినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటారు కదా, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్, మీకు వారసులు లేకపోతే మీ రాజ్యం బ్రిటిష్ వాళ్ళకి చెందుతుంది అనే అనేటువంటి సిద్ధాంతానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి పోరాటం కానీ, దేశం మొత్తం మాది, మా దేశంలో మీ పాలన చల్లదని చేసిన పోరాటం కాదు. అది మనం అడాప్ట్ చేసుకున్నాం అలాగే. కానీ దానికంటే ముందు అసలు ఈ దేశం ఇంకొకటికి తల వంచదు అని అలెగ్జాండర్ పోరాటం కోసం వచ్చినప్పుడు మౌర్య చంద్రగుప్తుడు ఎలా అయితే అడ్డం నిలబడ్డాడో, పురుషోత్తముడు ఎలా అయితే పోరాడాడో జీలం నది తీరంలో, ఆ పాకిస్తాన్ సరిహద్దులో ఇప్పుడు ఉంది కదా, అక్కడి నుంచి అలెగ్జాండర్ వెనక్కిపోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఆ తరహాలో దక్షిణాపదానికి అడ్డుపడినటువంటి మహారాజులు ఈ దేశ బిడ్డలు శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్. అందుకని చావా ప్రతి ఒక్కరి గుండెని అదిమి పట్టుకుంది. సార్ ఇప్పటి వరకు తెలియదు చాలా మందికి, మన విజయవాడలో తెలియదు అని చెప్పాను సార్ నేను. మీరు చెప్పిన ఈ అనాలిసిస్ చూసిన తర్వాత ఖచ్చితంగా అర్థం కాకపోయినా అంటే ఒకటి ఇక్కడ దక్షిణ ప్రాంతంలో, దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర నుంచి దిగువ ప్రాంతాలు, ఆంధ్రాలో కూడా సీడెడ్ ఉందంటే రాయలసీమ ఉంది. రాయలసీమ కూడా నిజాం నవాబులు ఏలుబడిలో ఉన్నటువంటి సందర్భంలో ఇస్లాం ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ప్లస్ మన సంస్కృతిని అణగదొక్కేటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడైతే ఇలాంటి వాళ్ళందరూ పోరాటాలు చేయడం వలన అక్కడతో వాళ్ళకి అడ్డుకట్ట వేయగలిగారో దక్షిణాది రాష్ట్రాల మీద ఆ ఎఫెక్ట్ చాలా తక్కువ ఉంటుంది. కేరళలో ఎందుకు ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చినటువంటి అరేబియన్ వర్తకులందరూ కేరళ నుంచే వ్యాపారం చేశారు, మలబార్ తీరం నుంచి. అలానే యూరోపియన్ వర్తకులందరూ కూడా మొదట వచ్చింది కాలికట్.
సో అక్కడి నుంచి అందుకని అక్కడ క్రిస్టియానిటీ ఉంటుంది. కానీ మీరు ఎక్కువ గమనిస్తే ఇటు ఈ కోసం తూర్పు తీరంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో కానీ తమిళనాడు ప్రాంతంలో కానీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ సాంస్కృతికంగా వాళ్ళు అడ్డుగోడలుగా నిలిచారు కాబట్టి ఆ ప్రభావం మనకు తక్కువగా ఉంది. వాళ్ళ గురించి వాళ్ళ ప్రాబల్యం మనం తెలుసుకోవాల్సిన అవసరం రాకపోయి ఉండొచ్చు. కానీ చరిత్ర నిజం చెప్తుంది కదా, చరిత్రలో మనం అందరం ఒకటి భారతీయులు అనేటువంటి ఐక్యత ఇలాంటి వీరుల్ని చూసినప్పుడే వస్తుంది. ఆయన మరాఠా యోధుడని చెప్పొచ్చు కానీ ఈ దేశం కోసం పోరాడినటువంటి యోధుడు. అలానే అల్లూరి సీతారామరాజు గురించి ఈరోజు దేశం మొత్తం తెలుసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన ఇక్కడ మాత్రమే వీరుడా కాదు కదా, తెల్లవాడిని ఎదిరించిన వీరుడి కింద ఆయన గుర్తించారు. కాబట్టి ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేక ఉంటుంది, ప్రతి ప్రాంతానికి ఒక సమరయోధుడు ఉంటారు. వాళ్ళని గుర్తించాలి. వాళ్ళని గుర్తించి భవిష్యత్ తరాలకు కనుక చెబితే ఈ భూమి గొప్పతనం, ఈ సంస్కృతి గొప్పతనం, మన వారసత్వ గొప్పతనం తెలుస్తుంది. అది తెలుసుకునే ప్రయత్నంలో భాగమే ఈ చావా మూవీ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.